ఫర్ ద ఫస్ట్ టైం మా నానమ్మ లేకుండా ఇంటికొచ్చాను నేను. చూస్తుంటే కొంచెం వింతగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడూ తాళమేసి వెళ్ళాం మేము, ఎక్కడికి లాకేసి వెళ్ళము. సో అన్నీ థింగ్స్ అన్నీ ఇట్లా బయటనే ఉంటాయి. జస్ట్ నార్మల్గా లోపల ఇంట్లో ఒకటి పెట్టేసి మొత్తం అన్నీ ఓపెన్ చేసి వెళ్ళిపోతాము. ఇంట్లో వచ్చేవరకు నానమ్మ ఉంటుంది. మేము చనిపోయిన నుంచి అన్నీ లాక్ వేసుకొని సామాన్లన్నీ లోపల పెట్టేసుకొని బయట ఏం లేకుండా వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నది అది వేరే అంటారు. ఇంకా కొన్ని రోజులు ఎక్కువ బ్రతికితే మంచిగా ఉండేవాళ్ళం, మంచిగా చూసుకునే వాళ్ళము. ఇంకా మంచిగా ఉండేవాళ్ళం అనేమో మనకు అనిపిస్తుంది, ఉన్న వాళ్ళకేమో విలువ తెలియకుండా కొడతారు, చేస్తారు, వాళ్ళకి సగం ఫుడ్ పెట్టరు. పిలుచుకునే పిలుపు దూరమై అంటే మా నానమ్మకి నాకు అంత ఎక్కువ ప్రేమ ఉండకపోయినా బట్ తనతో మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేసింది నేను. అంటే చేనులోకి వెళ్ళడం కానీ, అంటే ఎప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను. సో అట్లా ఇంట్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద టైం ఆమెతోనే ఉండేదాన్ని. అట్లా కొంచెం ఎక్కువ కనెక్టెడ్ నేను. అట్లా లేని వాళ్ళకి అదృష్టం ఉండదు, ఉన్న వాళ్ళకి వాళ్ళ విలువ తెలియదు. లేని వాళ్ళకేమో ఉంటే మంచిగుండు, మంచిగా చూసుకుందేమో అని అనిపిస్తుంది. నాన్నమ్మలు కానీ తాతయ్యలు కానీ ఎవరైనా ఉంటే మీకు మంచిగా చూసుకోండి వాళ్ళని. వాళ్ళు మనకి చిన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎత్తుకొని పెంచి మనం ఎంత ఒరిపించుంటామో కదా వాళ్ళని, అయినా కూడా వాళ్ళు మనల్ని దగ్గరికి తీసుకొని ఉంటారు. సో వాళ్ళకి చేతగాని టైంలో మనమే కదా వాళ్ళని చూసుకోవాల్సింది. ఆ చూసుకోవడం మానేసి వాళ్ళని చక్కగా చూసుకోకపోవడం, అదంతా అట్లా చేస్తే వాళ్ళకి మస్తు బాధ అనిపిస్తుంది. సో మంచిగా చూసుకోండి ఉన్నన్ని రోజులు. పోతే ఒక్కసారి ఈ ప్రపంచం ఇడిసి వెళ్ళిపోయారు అంటే మళ్ళీ ఎప్పుడు కనిపించరు మనకి. సో ఉన్నన్ని రోజులు ఎవరినైనా సరే కైండ్ హార్టెడ్గా ఉండి మంచిగా చూసుకోండి.